హలో గాయస్, మనకి రోహిత్ శర్మ పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే మనోడు T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత T20స్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత ఐపీఎల్ మధ్యలో చూసుకుంటే టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి మరి రోహిత్ శర్మ ప్రెజర్ సిచ్యువేషన్స్ని మేనేజ్ చేసుకుంటూ దాని తర్వాత వర్క్ లోడ్ను కూడా మేనేజ్ చేస్తూ మరి కేవలం రేపు రాబోయే వరల్డ్ కప్ ఎలాగైనా కొట్టాల్సిందే అనే ఒక పట్టుదలతో ఉన్నాడని అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీంతో పాటు మరి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ ఎదురైంది రోహిత్ శర్మకి. అయితే మరి అక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు అటువైపు టెస్ట్లకి అలాగే T20స్కి రెండింటికి కూడా రిటైర్మెంట్ ఇచ్చారు కదా, మరి ఓడీఎస్కి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైతే దానికి మనోడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఒకటే సినారియో. ఇప్పుడు నేను గ్రౌండ్లో అడుగు పెట్టిన తర్వాత నేను ఎప్పుడైతే నేను అనుకున్నది నేను చేయలేకపోతానో, దాని తర్వాత నేను ఏదైతే ఒక ప్లాన్ నా మైండ్లో వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడైతే నేను ఫీల్డ్లో ఎగ్జిక్యూట్ చేయటంలో ఫెయిల్ అవుతానో అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు అవునన్నా కాదన్నా సరే ఖచ్చితంగా క్రికెట్ నుంచి నేను గుడ్ బై చెప్పేస్తాను. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో మరి ప్రజెంట్ సినారియో చూసుకుంటే నేను మంచి ఫామ్లోనే కనిపిస్తున్నాను. దాని తర్వాత నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది ఆటోమేటిక్గా గ్రౌండ్లో చేయగలుగుతున్నాను. సో కాబట్టి నేను ప్రజెంట్ సినారియో చూసుకుంటే నేను క్రికెట్ని మంచిగానే ఆస్వాదిస్తున్నాను. సో మరి దాని తర్వాత చూసుకుంటే ఇండియా టీంలో కనుక మీరు ఒకసారి చూసుకుంటే నేను టీం కోసం ఎంత వేగంగా పరుగులు చేయాలా, ఎటువంటి సిచ్యువేషన్లో ఎలా ఆడాలా, సో ఇవన్నీ కూడా నేను నా మైండ్లో ఏదైతే ఉందో ఆటోమేటిక్గా వాటిని అమలు చేస్తున్నాను. సో కాబట్టి ఇప్పుడైతే నేను రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన అయితే ప్రజెంట్ లేదు. ఖచ్చితంగా నాకు ఎప్పుడైతే నేను ఇవన్నీ చేయటంలో ఫెయిల్ అవుతున్నాను అని నాకు అనిపించిందో, ఎప్పుడైతే నాకు టీమిండియా వల్ల నా కాంట్రిబ్యూషన్ అవసరం లేదు, దాని తర్వాత నేను టీమిండియాలో నేను సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అని నాకు అనిపించిందో ఆటోమేటిక్గా నేను క్రికెట్ మొత్తానికి కూడా గుడ్ బై చెప్తాను అని చెప్పేసి రోహిత్ శర్మ అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైనా సరే మరి రోహిత్ శర్మ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కనుక మనం ఒకసారి డీటెయిల్గా చూస్తే ఖచ్చితంగా టీం కోసం ఏదైనా సరే వెనకాడకుండా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మ. ఈవెన్ అతను కెప్టెన్గా ఉన్నా సరే మీరు ఆల్రెడీ సిడ్నీ టెస్ట్లో చూసుంటారు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో. మరి అతను సరైన ఫామ్లో లేడు అని చెప్పేసి కెప్టెన్సీ మాత్రమే కాదు అతనే పక్కకి వెళ్ళి కూర్చొని మిగతా ప్లేయర్స్గా శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్కి కూడా ఛాన్స్ ఇచ్చి ఎలాగైనా సరే ఈ టెస్ట్ మనం గెలవాల్సిందే అనే ఒక ఆలోచనతో తను కూడా వెళ్ళి పక్కన కూర్చున్నాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత 2019 సెమీఫైనల్లో న్యూజిలాండ్ మీద మనం ఓడిపోయిన తర్వాత ఇదే రోహిత్ శర్మ తనంతటికి తన సొంత ఖర్చులతో మరి అక్కడ నుంచి డైరెక్ట్గా ఇండియాకి తన సొంత ఖర్చులతో ఫ్లైట్లో రావడం జరిగింది. సో అప్పుడు మనకి ఆ వరల్డ్ కప్లో చూసుకుంటే మొత్తం కూడా 5 సెంచరీలు కొట్టి ఎలాగైనా సరే మనం వరల్డ్ కప్ గెలవాల్సిందే అనే ఒక పట్టుదలతో ఉన్నాడు అప్పుడు. సో మరి అది మిస్ అయిన తర్వాత మరి తను అందరికంటే ముందుగానే వచ్చాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి రోహిత్ శర్మకి ఇండియన్ టీం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ రెండింటి ద్వారా అయితే మనం చెప్పేయచ్చు. సో ఏదేమైనా సరే మరి రోహిత్ శర్మ ఇచ్చిన ఈ 2 స్టేట్మెంట్లను బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.